నమస్కారం. వెనుకల న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సందర్భంగా వినుకొండలో నేతల విగ్రహాలకి అధికారులు ముసుగు ఏర్పాటు, చర్యలు చేపట్టిన అధికారులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ విలేకరుల సమావేశం. పలు అంశాల వెల్లడి. చిలకలూరిపేటలో ప్రజాగళం మహాసభకు తరలి వెళ్లిన కార్యకర్తలు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా వినుకొండలో నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని రాజకీయ నాయకులు విగ్రహాలకు ముసుగులు తొలగడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రధానమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలను కూడా అధికారులు తొలగించారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లోని ఎంపీపీ పాఠశాలలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ ఎన్ నిర్మలా కుమారి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 1999-2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. మరి 40 మంది విద్యార్థులతో 2 ఉపాధ్యాయులతో ప్రారంభించబడినటువంటి ఈ పాఠశాల మరి అంచెలంచెలుగా ఎదిగి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఘనంగా ఈ విధంగా మరి సిల్వర్ జూబ్లీ జరుపుకోవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మా పిల్లలు ఎంతో కష్టపడి మరి చాలా పెర్ఫార్మెన్స్ చూశారు కదా, బిడ్డలు మరి ఎంతగానో కష్టపడి మరి ప్రదర్శించడం జరిగింది. అందుకు ముఖ్య కారణం మరి మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా మరి ఈ వారం రోజుల్లోనే మరి పిల్లల్ని ఎంతో చక్కగా తర్బీదు ఇవ్వటం జరిగింది. మరి అందుకు ముందుగా తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మేము వాళ్ళ మధ్య మరి ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా సహకరించి మరి ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ సిల్వర్ జూబ్లీని ఘనంగా జరపాలని వారందరూ కూడా చేతులు చాచి మరి మాకు సహకరించారు. అందుకు మీ అందరికి కూడా చాలా మరి ధన్యవాదాలు. ఈ రకంగా మరి ఇంత ఘనంగా జరుగుద్దని మేము ఊహించలేదు. కానీ మీరందరూ వచ్చి మరి చిన్నారి బిడ్డల యొక్క ప్రదర్శనలు మరి చక్కగా తిలకించి మీరందరూ కూడా మరి ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాము. మరి ఈ పాఠశాల ఒక్క సాంస్కృతిక కార్యక్రమాలకే కాదు, మరి అన్ని విషయాల్లో కూడా మరి ఇందాక ఎంఈఓ సార్ చెప్పారు, మరి అన్ని రకాలుగా కూడా మరి పాఠశాల ఎంతో ఉన్నత స్థితిలో ఉంది. పల్నాడు జిల్లాలోనే మరి 300 మంది విద్యార్థులతో మరి ఈ పాఠశాల ఉంది. ఏకైక పాఠశాల, అతి పెద్ద మరి ప్రాథమిక పాఠశాల ఈ హనుమాన్ నగర్ పాఠశాల. మరి మీ తల్లిదండ్రులు అందరూ కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు. మరి మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా చక్కగా వస్తున్నారు. మరి ఇప్పుడు మనకి 300 మంది ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను చేరిస్తే మన పాఠశాల ఇంకా అభివృద్ధి చెందుద్ది. అది యూపీ హై స్కూల్ స్థాయికి కూడా వెళ్ళొద్దు అనమాట. అందుకు మీ అందరూ చాలా సహకరించి మరి మీ అందరికి కూడా మంచి విద్యను అందిస్తామని మేము మరి మీ అందరం కూడా అందరితో మరి అందరికీ తెలియజేస్తున్నాము. తర్వాత తప్పకుండా మంచి ఫలితాలు కలిగినటువంటి బిడ్డలుగా వారందరినీ కూడా మేము తీర్చిదిద్దుతాం. మరి మీ అందరి సహకారం మాకు ఎంతైనా అవసరం. తల్లిదండ్రులందరినీ కూడా మేము కోరేది ఒక్కటే, మీ బిడ్డలందరికీ తప్పకుండా విలువలతో కూడిన ఉన్నత విద్యను మేము అందిస్తాం. మమ్మల్ని నమ్మి మరి మీ బిడ్డలందరినీ కూడా ఇంకా మా పాఠశాల అభివృద్ధికి మరి ఎప్పుడు కూడా మీ సహకారం ఉండాలని, మరి ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఇంత ఘనంగా సుమారు 50,000 ఖర్చుతో మరి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయటం జరిగింది. అందుకు మీరే సహకరించారు. మరి మా స్టాఫ్ కూడా చాలా సహకరించి మరి వాళ్ళు ఎంతో కష్టపడి బిడ్డలకు నేర్పించారు. మరి మీ అందరూ కూడా మమ్మల్ని దీవించాలి. మరి ఈ పాఠశాల ఇంకా మన జిల్లాలో కాదు, మన రాష్ట్రంలోనే అతి ఉన్నత
పెద్ద పాఠశాలగా, ప్రాథమిక పాఠశాలగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మన రోలు 400 అబౌవ్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ బాషా అధ్యక్షతన పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ నిన్న వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో విశాఖపట్నంలో జరిగిన న్యాయ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు రాష్ట్రాల వారందరూ ఒకటిగా ముందుకు వెళ్దామని, ఆంధ్రప్రదేశ్ కు అండగా వైఎస్ షర్మిలకు తోడుగా ఉంటామని చెప్పిన రేవంత్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలు అంశాలను వెల్లడించారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిన్న జరిగినటువంటి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి న్యాయ సభ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో రాష్ట్ర నలుమూలల నుంచి జరిగినటువంటి ఈ సభకి వచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతి గుండెల్లో నిలిచిపోయే విధంగా నిన్న జరిగినటువంటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర హక్కుగా భావిస్తూ ఉన్నామో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మేమంతా కూడా ఒక జాతి హక్కుగా, ప్రజల సొత్తుగా విశాఖ ఉక్కుని కాపాడుకోవాలనే ఒక నినాదాన్ని మేము ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ ఉద్దేశం మొదటిగా వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలానికి చెందినటువంటి సీతారాంపురం తండాలో ప్రారంభమవుతున్నటువంటి పాదయాత్ర వరకెప్పుడు సెల గురించి అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నా కూడా జరగనటువంటి పరిస్థితి వరకెప్పుడు సెల ప్రాజెక్టు. ఈ రోజున 4 మండలాలలో మొదటిగా బొల్లాపల్లి మండలంలో కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మండలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటర్ కోసం త్రాగునీరు లేక, సాగునీరు లేక అనేకమైన ఇబ్బందులకు గురవటం జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద ఒక కమిటీ వేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమాలోచనలు చేసి ఈ రోజున రేపు బుధవారం ఉదయం ప్రారంభం చేసే ఒక ఉద్దేశంగా మేమంతా కూడా బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండా నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం చేస్తూ సీతారాంపురం తండా నుంచి 4 మండలాలు పర్యటించి ఆ తర్వాత సెక్రటరియట్కి గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేసే ఒక ముఖ్య ఉద్దేశంగా ఉవ్వెత్తున ప్రజలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఒక కార్యాచరణ రూపుదిద్దాలనే ఒక ఆలోచనతో మేము ఉండటం జరుగుతూ ఉంది. వీటిలోనే ముఖ్యంగా సమస్యలు, ఒకటి వరకిప్పుడు సెల ఇస్తానన్న నిధులు ఇవ్వకుండా, 2 రాజధాని అమరావతియే కొనసాగాలని ఒక నినాదంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాము, ఉద్యమాలు చేయటం జరిగింది. ఏదైతే అమరావతి రాజధాని కావాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తున్నా పట్టించుకునే స్థితి ఈ అధికార పార్టీకి, కేంద్ర అధికార పార్టీకి పట్టనటువంటి పరిస్థితి లేదు. మరో ముఖ్య ఉద్దేశం, ఏదైతే స్పెషల్ స్టేటస్ పై అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో అనేక మార్లు చెప్పినా కూడా పట్టించుకోని స్థితిలో ఆ రోజున వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పినటువంటి పరిస్థితి.
ఆయనను కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉండి కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి పట్టించుకున్న దాఖలు లేనే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత వివక్ష చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే ముఖ్య ఉద్దేశంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో, ఆ తర్వాత పోలవరం త్వరగా పూర్తి చేసే ఒక నినాదంతో, తర్వాత దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సీ కావాలనే ఒక నినాదంతో మేమంతా కూడా యువత నడుం బిగించి కాంగ్రెస్ పార్టీ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినకొండ నియోజకవర్గంలో నాంది పలికి ఈ యొక్క సమస్యలన్నీ పూర్తి చేసే ఒక దిశగా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము తీసుకునేటటువంటి బొల్లాపల్లి నియోజకవర్గంలో పేద ప్రజలందరినీ కూడా, దళితులందరినీ, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అందరినీ కూడా, రైతులను, ప్రతి ఒక్కరిని కూడా, రైతు కూలీలను కలుపుకొని ఒక ఉవ్వెత్తున ఒక పాదయాత్రను ఈ రోజున వినకొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి ఏదైతే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అవసరమైతే సచివాలయాన్ని ముట్టడి చేసి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా అట్లూరి విజయ్ కుమార్ ఉంటారని కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కలుపుకొని ముందుకు వెళతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వినకొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎండగట్టే దిశగా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతి పాలనను తిప్పికొట్టే విధంగా మేమంతా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు వివరించారు. ఈ నెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారు మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 127 పరీక్ష కేంద్రాలలో బాలురు 15,151 మంది, బాలికలు 14,092 మంది, మొత్తం 29,243 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. 10వ తరగతి ఎగ్జామ్స్ మరియు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ 18వ తారీఖు 3/24/2024న పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 10th క్లాస్ పరీక్షలు. అదేవిధంగా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్లో అన్ని స్క్వాడ్స్ని, ప్లెయిన్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్లని అందరినీ నియమించడం జరిగింది. ఎక్కడ అవంతరాల సంఘటనలు జరగకుండా విద్యార్థులను ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరపాలని ఆదేశించున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ పాయింట్స్ అన్నిటికీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పై అధికారుల ప్రకారంగా అన్ని విధాల ఎగ్జామ్స్లో ఏ విద్యార్థికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా నిదానంగా ఎగ్జామ్స్ రాసే విధానాన్ని విద్యార్థులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఉన్న ఎగ్జామ్స్లో కూడా కొన్ని విద్యార్థులు వికలాంగుల విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా మనం సదుపాయం కల్పించాం. ఒక సర్టిఫికేటే కాకుండా మానవత దృష్టితో ఆడి వికలాంగుడు అయి ఉంటే ఎగ్జామ్స్ని ఆ రూమ్లో సపరేట్గా, ఆ రూమ్లోనే ఎక్కడైతే హాల్ టికెట్ మనం రూమ్ని నియమించుంటామో ఆ రూమ్లోనే పక్కన ఒక చైరు, బల్లేసి ఎగ్జామ్ రాయించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఎస్సి డిపార్ట్మెంట్ ఆఫ్ చీఫ్ సూపరింటెండెంట్ ఆదేశించున్నాం. ఏ విద్యార్థి అయితే అలాంటి విద్యార్థి ఉంటాడో మీరు చేయండి. అదేవిధంగా ఆర్టీసీ వారిని కూడా హాల్ టికెట్, ఎక్కడ విద్యార్థి హాల్ టికెట్ చూపిస్తే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయమని ఆదేశించున్నాం. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా శివశంకర్ గారు సార్ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు అందరికీ. ఏమని 10th క్లాస్ ఎగ్జామ్స్ 18 నుంచి 30 వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి అవంతరాల సంఘటనలు జరగకుండా ఎగ్జామ్ సెంటర్లో చుట్టూ 144 సెక్షన్ నియమించడం జరిగింది. ఈ ఎగ్జామ్ సెంటర్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్స్, ఎనీ పర్సన్ సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళకూడదు. సెల్ ఫోన్ కానీ క్యాల్కులేటర్ కానీ ఇలాంటివి కూడా లోపలికి తీసుకురావడానికి అనుమతించరాదు. ఏదైనా అనివార్య కారణం వలన అవసరమైతే అక్కడున్న గార్డ్, పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు. ఆ కానిస్టేబుల్ దగ్గర ఏదైనా అవసరమైతే అక్కడ ఫోన్ తీసుకొని అక్కడే మాట్లాడి ఆ ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి. అది ఏదైనా అర్జెంట్ అయితే మాట్లాడమని పై వాళ్ళు ఆదేశించున్నారు.
కాబట్టి ఈ ఎగ్జామ్స్ని ప్రశాంతంగా జరగాలి. అందరిని నియమించడం జరిగింది. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరినీ సిద్ధం చేశాం. విద్యార్థులు మాత్రం మరీ చెప్పే జిల్లా విద్యాశాఖ వెంకటేశ్వర చెప్పేది ఏమనగా విద్యార్థులు ఎలాంటి లోన్ కాకుండా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయమని ఆదేశించడం జరిగింది. మీ అందరికీ మరొకసారి చెప్పడం ఏంటంటే విద్యార్థులకి టెన్షన్ లేకుండా ఉదయాన్నే 8:30 కల్లా ఎగ్జామ్ సెంటర్కి తల్లిదండ్రులకి చెప్పడం ఏంటంటే 8:30 కల్లా విద్యార్థిని చేస్తే 9:10 కల్లా లోపలికి వెళ్ళిపోతారు. 9:30కి ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి ఈ ప్రశాంతంగా ఎగ్జామ్ జరగాలని, ఈ పల్నాడులో ఎలాంటి అవంచన చక్రం జరగకుండా ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఇక్కడున్న సమావేశానికి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. మన పల్నాడు జిల్లాలోని రెగ్యులర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఈ నెల 18 నుంచి ఈ నెల ఆఖరి వరకు, అంటే 20 కొన్ని ఎస్ఎల్సి ఎగ్జామినేషన్ అయితే 27 వరకు, ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అయితే 26 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్కి అన్ని రకాల పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఎలాంటి అవాంఛనాలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా అఫీషియల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయటమైంది. వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా మన డిఓ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ గారు కూడా వారి సమక్షంలో జిల్లా అఫీషియల్స్ మీటింగ్ కూడా నిర్వహించి వారు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సిఎస్ డిఓస్ కూడా 120 సెంటర్లో నియమించడం జరిగింది. ఆ సిఎస్ డిఓస్ కూడా వారికి కూడా ముందుగానే ఆ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళి అన్ని వసతులు, అంటే ఆ ఎగ్జామ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ ఏంటి, వాటర్ ఫెసిలిటీ ఏంటి, అట్లాగే తర్వాత రూమ్స్ ఏంటి, వాళ్ళు కూర్చునే బల్లలతో సహా కరెక్ట్గా అన్ని వెరిఫై చేసుకుని మాకు సర్టిఫై చేసి కూడా మాకు రిపోర్టు అందజేయటమైంది. కాబట్టి రేపు జరిగే ఎగ్జామినేషన్స్కి పకడ్బందీగా సజావుగా చక్కగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. విషయం మీదే మన జిల్లాకి, పల్నాడు జిల్లాకి డిఎల్ఓగా ఆర్జేడీ గారిని నియమించడమైంది. వారు బి లింగేశ్వర రెడ్డి గారిని, వారు కూడా మన పల్నాడులో ఉండి ఈ ఎగ్జామినేషన్ సజావుగా చక్కగా జరిగే విధంగా తగు చర్యలు కూడా వారు పూనుకొని అందరికీ కూడా వెబెక్స్ మీటింగ్ ఏంటి, అలాగే అన్ని వెబెక్స్ మీటింగ్ కూడా నిర్వహించి వారికి తగిన సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పల్నాడు జిల్లాలోని మరి పిల్లలందరూ వారు తల్లిదండ్రులతో సహా ఎగ్జామినేషన్ 1 అవర్ ముందుగా వచ్చి ఎగ్జామినేషన్ చక్కగా సజావుగా జరిగే విధంగాను వారు కూడా మాకు సహకరించవలసిందిగాను, అలాగే ఎగ్జామినేషన్ చక్కగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగాను అధికారులను కూడా మరొకసారి కోరుతూ ఈ ఎగ్జామ్ సక్సెస్ నిర్వహించవలసిందిగా కోరటమైంది. అలాగే మరొక ముఖ్యమైన సమాచారం, ఈ జిల్లా కార్యాలయంలో ఉంది 2 డిఓ కార్యాలయంలో హెల్ప్ సెంటర్స్గా ఏర్పాటు చేయటమైంది. ఒకటి శంకర్రాజు గారు ఏపీఓ గారు, సెల్ నంబరు 99 63 19 24 87, అలాగే మరియు శ్రీనివాసరావు అనే సెల్ నంబరు 62 81 081 702. ఈ నంబర్లతో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్గా ఏర్పాటు చేయటమైంది. ఏమైనా మీకు ఈ ఎగ్జామినేషన్ విషయం మీద ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా, లేకపోతే ఏదన్నా మాస్ కాపింగ్ ఉన్నా ఈ హెల్ప్ సెంటర్లకి ఫోన్ చేసి మీరు నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరటమైంది. వెంటనే ఈ విషయం మీద తగు చర్యలు కూడా తీసుకోవటం అని అధికారులు ద్వారా తెలియజేయటమైంది. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు పలు అంశాలు వెల్లడించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని బలపరచాలని పిలుపునిచ్చారు. అప్పుల ఆంధ్రాను సువర్ణ ఆంధ్రాగా మార్చాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలన్నారు. యువత ఆశలకు రెక్కలు తిరుగుదాం, ఆంధ్ర యువతకు ఆంధ్రాలోనే ఉపాధి కల్పించాలన్నారు. ప్రజాగళం ఈ సభకి, పల్నాడులో జరుగుతున్న ప్రజాగళం సభకి రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా 3వసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ప్రజాగళం ఈ సభ ద్వారా ప్రతి ఒక్క వర్గానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఒక సందేశం. రైతులకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ సంవత్సరం నుంచి 20,000 రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి
ఇవ్వబోతా ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీ కింద. ఆగిపోయిన ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం నుంచి గోదావరి పెన్న అనుసంధానం నుంచి వరికపుడి సెల దాకా ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం. ప్రజాగలం ద్వారా ప్రతి ఒక్క మహిళకి, ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా, కుటుంబాన్ని నడపడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్క మహిళకి కూడా చెప్దాం. ఉచితంగా 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వబోతున్నాం. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క యువతకి కూడా చెప్దాం, వారి కలలకు రెక్కలు తొడుగుదాం. వారికి, ఆంధ్ర యువతకి ఆంధ్రాలోనే ఉపాధి కల్పన చేద్దాం. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క బీసీకి కూడా, బీసీ సోదరీమణులందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడదాం. ప్రతి ఒక్క దళిత సోదరునికి కూడా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఆగిపోయిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మళ్లీ పునరుద్ధరిద్దాం. వారందరి బతుకుల్లో కూడా వెలుగులు నింపుదాం. చివరగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన అమరావతి రాజధానిని పనులు మళ్లీ ప్రారంభిద్దాం, అభివృద్ధి చేసుకుందాం. చివరిగా చెప్పేది ఒకటే, అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ఈ పల్నాడులో జరుగుతున్న ప్రజాగలం ద్వారా ప్రతి ఒక్క ఆంధ్రుడికి చెబుదాం, ఈ కూటమిని బలపరచండి, సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందామని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడికి చెప్తూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాం. చిలకలూరిపేటలో జరుగుతున్న ప్రజాగలం మహాసభకు వినుకొండ నుండి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. వివిధ వాహనాల్లో కార్యకర్తలు తరలి వెళ్లారు. రాష్ట్రంలో నూతన అధ్యాయం. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిపి ఉమ్మడిగా జరుగుతున్న ఈ మహాసభకు మేము బయలుదేరుతున్నాం. వినకొండ నుండి నూతన అధ్యాయాన్ని స్థాపించడానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాలరాసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ఉమ్మడిగా పోటీ చేయడానికి మేమందరము సంసిద్ధమై వెళ్తున్నాం. భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ జై, జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్. చిలకలూరుపేట వద్ద జరిగే భారీ బహిరంగ సభలో ఈ ప్రజాగలం సంబంధించినటువంటి మా నూజెండ్ల మండలం తరపున దాదాపుగా 25 గ్రామాల నుంచి దాదాపుగా ఒక 20-30 ఊరికి నుంచి వస్తూ ఉన్నారు. 20,000 మంది దాకా కూడా మా నూజెండ్ల మండలం నుంచి ఈ ప్రజాగలానికి మరి జనసేన నుంచి, మరి అదేవిధంగా బీజేపీ నుంచి కానీ, మరి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మహిళలు, మరి అదేవిధంగా రైతులు, యువకులు అందరూ కూడా భారీ ఉత్సాహంగా ఈ యొక్క ప్రజాకాలం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఏ వెహికల్ లేనప్పటికి కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి వనరులతోటి లారీలు కానివ్వండి, మరి ఆటోలు కానివ్వండి, మరి బస్సులు కూడా సరిపోయినన్ని ఇవ్వలేకపోయినా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము మా గ్రామాల నుంచి కూడా ఈ రోజున మండు టెంటను కూడా లెక్క చేయకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము ఈ యొక్క మరి కార్యక్రమం కోసం ప్రతి ఆడవాళ్ళు కానివ్వండి, మరి మహిళలు కానివ్వండి, అదేవిధంగా మన ఇది కానివ్వండి, ఆ రైతులు కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం కోసము బయలుదేరి వెళ్తా ఉన్నాము. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై జీవి ఆంజనేయులు, జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కనీసం 1000 మంది దాకా వచ్చారు. ప్రతి గ్రామం నుంచి 1000 మంది లక్షలాదిగా తండోపతండాలుగా చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పుడు గ్రామం నందున శంకరావం సభని 15 లక్షల మందితో విజయభేరి చేయబోతున్నారు. వినుకొండ నియోజకవర్గం సంబంధించి కనీసం 4-5 లక్షల మంది ప్రజానికం ఈ నియోజకవర్గంలో మహిళలు, స్త్రీలు, పురుషులు, యువకులు, కార్మికులు, కర్షకులు అందరూ ప్రతి ఒక్క కుర్రోడు తన ఉత్సాహాన్ని నిరూపించుకోవడానికి సార్వత్రిక ఎన్నికలు 2024లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిపోతుంది. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి 50,000 పై చిలుకు మెజార్టీతో గోనుగుంట్ల సీతారాం విజయకేతనం ఎగరబోతున్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నిగంత్ర శ్రీనివాసరావుతో పాటు ఈ నియోజకవర్గం అభివృద్ధి జనసేనతో కలిసి వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో పాటించి ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి
కేంద్రంలో నడపాలని, ఆంజనేయ గారి నాయకత్వం వెల్లవేళ వర్ధిల్లాలని. అదే పార్టీ పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం అరాచకాలకు అడ్డుకట్టయిపోతున్నాం. జనసేన పార్టీని కలుపుకొని తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది 2024కు సంబంధించి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలనని, ఒక రాక్షసుని తరంబోతున్నాం. ఈ నియోజకవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయి. మరి 52 రోజులు ఉన్నది. ఆ 52 రోజుల పాటు జనసేన కార్యకర్తలతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు, భాజపా కార్యకర్తలు అందరూ సమన్వయం పాటించి మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అందరూ తమ వంతు కృషి చేయాలి. ఈ వినుకొండ నియోజకవర్గ రాక్షసుని మనం పారదలాలని ప్రతి దానికి అడ్డుపడుతున్నాయి. బ్రహ్మాండ అభివృద్ధి అనేది లేదు. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి ఆంజనేయుల ద్వారా సాధ్యం. ఆంజనేయులకు తోడుగా నిజశంకర శ్రీనివాసరావు జనసేన పార్టీ సమన్వయకర్త, అదేవిధంగా పల్నాడు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు, నాగసీన రాయలు జనసేన పార్టీ కోఆర్డినేటర్ వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి అందరూ ప్రతి ఒక్క నాయకుడు ఈ నియోజకవర్గం ముందుగా మా మల్లన్న మక్కిన మల్లికార్జునరావు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరటం వల్ల మాకు శుభ పరిణామం. అన్న మల్లన్న ఓట్లు 30,000 పాటలతో మేము గెలవబోతున్నాం. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.